ఇక గీ ముచ్చటని చూడాలి మీరు. మంచి ముచ్చట, అందరికి ఉపయోగపడే ముచ్చట. కానీ వీడియో మధ్యలో స్కిప్ చేయకండి, పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది మహిళలకు ఫ్రీ బస్సు వద్దు, ఫ్రీ జర్నీతో మెట్రో నడవడం కష్టం, మెట్రోలో మహిళలు తగ్గారన్న మోడీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు, ఏపీ కూటమి మేనిఫెస్టోలో ఫ్రీ బస్సు, ఎన్నికల ఓడవగానే మాట మార్చిన మోడీ, మీరు ఫ్రీగా విమానాల్లో తిరగొచ్చా కేజ్రీవాల్. బాబా ఏం కౌంటర్ అయ్యా ఇది, అసలు మామూలు లేదు కదా ముచ్చట. మెట్రోలు పెట్టడం వల్ల అధికంగా రాష్ట్రానికి లాభం వచ్చేది, ఆదాయం పెరిగేది, మంచిగా 10 కుటుంబాలకు జీవనోపాధి ఉండేది. మరి ఈరోజు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎవరికైనా లాభం జరుగుతుందంటే రాష్ట్రానికి బొక్కబడు తప్ప ఏం పడట్లేదు. ప్రధానంగా ఆర్టీసీల బస్సులే ఆడికి ఆగమాగంలో ఉన్నాయిరా అంటే మళ్ళీ దాన్ని ఫ్రీ బస్సులు చేసి ఈరోజేమో రాష్ట్రానికి పెద్ద గోతి తవ్వినట్టు అయింది. అప్పుల పరంగా చూసుకుంటే మాత్రము గీత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పథకం మీద, ఫ్రీ బస్సు పెట్టే పథకం మీద ఫ్రీ బస్సు ఎవరికి అవసరము? ఎవరికైనా అవసరమా ఫ్రీ బస్సు? ఏ పురాతన కాలం నుంచి బస్సు లేకుండా తిరగలేదా? కనీసం 40 రూపాయల జేబులు లేకుండా తిరుగుతారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? అవసరమా అది? దాన్ని పెట్టడం వల్ల లాభం ఎవరికి ఉందా? వేల కుటుంబాలకు నష్టమైంది, వేల కుటుంబాలకు నష్టం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడడానికి కారణం కూడా ఫ్రీ బస్సే అని చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి నరేంద్ర మోడీ ఎన్నికలు అయిపోయినాయి కదా, దానికి తగ్గట్టుగానే ఇక నరేంద్ర మోడీ ఏమంటున్నాడంటే ఫ్రీ బస్సు తీసేయండి, ఇక అవసరం లేదు, ఎన్నికల్లో మనమే వచ్చేటట్టు అవపడుతున్నాం, ఇక తీసేయండి అన్నట్టుగా మోడీ సెలవిచ్చారు. కేజ్రీవాల్ దానికి తగ్గట్టుగా మీరు హెలికాప్టర్లో తిరగొచ్చా సార్, మీరు హెలికాప్టర్లో తిరగొచ్చా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మెట్రోలో మహిళలు తగ్గారన్న మోడీ, మరి స్కీములు పెట్టకుండా దగ్గర, మరి ఇటువంటి పుక్కడ కంపెనీలు పెడితే ప్రజల దగ్గర తగ్గుతారు. మోడీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు, ఏపీ కూటమి మేనిఫెస్టోలోనూ ఫ్రీ బస్సే. అదే అధికారం వచ్చే ముందు ఫ్రీ బస్ అంటారు, తులం బంగారం అంటారు, బోనస్లు అంటారు, అంటారు. తీరా చూస్తే మాత్రం లాస్ట్కి రుణమాఫీ ఒకటే ఉంది అవ్వడానికని చెప్పుకుంటా వస్తారు. ఇది ముచ్చట. ఎన్నికల ఓడవగానే మాట మార్చిన మోడీ అట్లనే, కేడీ అట్లనే, ఈ రాష్ట్రంలో తగలడుతున్న కాంగ్రెస్ అట్లనే, పక్క రాష్ట్రంలో మురిసిపోతున్న కూటమి పాట అయినా ఒకటే, ఏ నాయకులను అంతే. తెలివి ఉన్నోడే రాజ్యాన్ని వెళ్తాడు, తెలివి ఉన్నోడే రాజ్యాన్ని వెళ్తాడు, మబ్బెత్తనంలో ఉన్నవాడు మాత్రం జెండాలు ఎత్తుకొని తిరుగుతాడు. గిది అర్థమైనప్పుడు ఒక సామాన్యుడు కూడా పోటీ చేసే హక్కు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ కాదు కదా, దేవుడు వచ్చి చేపెట్టినా కూడా మారేటట్టు లేదు ప్రజలు ఈ రోజుల్లో. అయితే గట్ల తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. మీరు ఫ్రీగా విమానాల్లో తిరగొచ్చా కేజ్రీవాల్, గట్లా చెప్పిండు. ఇక అయితే ఒకటి ముచ్చట ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టిండు, వేల కోట్ల రూపాయలు హామీలు తెస్తా ఇది తెస్తా అని రాష్ట్రాలు అగ్గిపాలు చేస్తున్నారు. అయితే ఒకటి ఏంటంటే మీకు ఒక మాట చెప్పాలి, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మనకు బిరుదు రావడం జరిగింది. నిజంగా ఒకటి చెప్పాలంటే భారతదేశంలో ఉన్న ఎన్నికలు ఖర్చు పెడితే డబ్బులు ఉన్నాయా? డబ్బుల్ని కనుక రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, దేశం డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తే కనుక మన దేశం అమెరికాని మించిపోతుంది, మన దేశం అభివృద్ధిలా అమెరికాని మించిపోతుంది. ఎవరు మన దేశాన్ని పేద దేశం అనేది మన దేశం ఆర్థికంగా ముందంజలో ఉన్నది. కానీ చెడు నాయకుడిని ఎన్నుకోవడం వల్ల ఆ డబ్బుని కాస్త పూర్తి స్థాయిలో బ్లాక్ మనీగా స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచుకుంటున్నారు. వేల కోట్ల రూపాయల ప్రచారానికి నీళ్లు చల్లినట్టు చల్లి దేశాన్ని, రాష్ట్రాన్ని ఆగంపాలు చేస్తూ ఉన్నారు. ఇదొక్కటి అర్థమయ్యేంత వరకు మన దేశం బాగుపడదు, మన రాష్ట్రం బాగుపడదు, మనం కూడా మారం. వీళ్ళు ఇదే విధంగా ఫ్రీ అనుకుంటా ఏమైనా మారింది ఆ రోజుల నుంచి? ఆ రోజులు రజాకారులు ప్రజల్ని పరిపాలించారు, ఈరోజు ఎమ్మెల్యేలు, సీఎంలు, పిఎంలు అనుకుంటా ప్రజల్ని దోచుకొని తింటున్నారు. కానీ ప్రజానాడి అదే విధంగా ఆ రోజుల్లో ఏ విధంగా అయితే జీవించి సాగారో ఈ రోజు కూడా అదే విధంగా పన్నులు విధించుకుంటూ, పన్నులు కిస్తీలు కట్టుకుంటూ ఇలానే జీవనం కొనసాగిస్తూ ఉన్నాము. వాడిచ్చే కోటర్లకి, వాడిచ్చే పైసలకి, ఓటుకు ముందిచ్చే రోజులకి నోటాను గుద్దిన తప్పులేదు. ఏ రోజైతే రాష్ట్ర ప్రజలు ఓటర్ హక్కులందరూ కలిసి ఏకమయ్యి నోటాకు ఓటు గుద్దుతారో, లేకుంటే ఇంట్లోనే ఉండి ఓటు వేయకుండా ఉంటారో ఆ రోజు నుంచి మొదలవుతుంది అసలు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని ఏ నాయకుడు అధికారులకు రావాలన్నా ఫస్ట్ వాడిని
చెప్పులతో సన్మానం చేసి వాడిని నిలబెట్టి నువ్వు ఇలా చేయి, ఇలా చేస్తేనే ఉంటావు, లేకుంటే రాష్ట్రం అంతా ఏకమయ్యి మీ కుర్చీని కూలగొడతామని ఎవరైతే బెదిరించి రాష్ట్రం నిలబెడతారో ఓటర్ హక్కు వాళ్ళు, ఆ విధంగా రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇన్ని రోజులు మనం ఈ వెట్టి చాకరీ చేసుకుంటూ అయ్యాయన్ని బాంచన్ని కాలు మొక్తాం మా పోరానికి ఇట్లా నౌకరు వచ్చింది అని అడిగితే ఆ ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా 10 లక్షలు అడుగుతాడు. సిగ్గు లేకుండా 10 లక్షలు అడుగుతాడు ఆ ఎమ్మెల్యే. అక్కడ ఏమైనా పోస్టింగ్లు మార్చాలన్నా కూడా ఆ పియ్యగానికి కింద మేపాలాన్ని, ఏ పని చేయాలన్నా ఆ తెల్ల సొక్కాలు వేసుకుని తిరుగుతారు లీడర్లు, అటు ఇటు కాని వాళ్ళు, వాళ్ళకు కూడా తినిపియాలి, తిరిగిపియాలి. వాళ్ళ మన బండి వెనకాల తిరుక్కుంటా తాక్కుంటా ఎమ్మెల్యే దగ్గరకు పోతే నువ్వు పోయి మాట్లాడిపోరా, నేను ఎమ్మెల్యేకి దగ్గర కానీ నన్ను చూస్తే ఏమైనా అనుకుంటే వీడు పిసముండ కొడుకు ఆ బెడ్రూమ్ వెనకాల పోయి దాచుకుంటాడు. గిన్ని అవినీతి జరుగుతూ ఉంది. ఒక సామాన్యుడు కడుపు రగిలి ఏదైనా క్వశ్చనింగ్ చేస్తే వాడు జైలు పాలే. అందుకే కదా నాకెందుకు ఇవన్నీ సోది అనుకొని ఒక సామాన్యుడు వెనక అడుగు వేయడం ఇందువల్లనే. మీరు ఓట్లు వేయకుండా పర్లేదురా నాయన, కానీ రాష్ట్రాన్ని ఆగం చేయొద్దయ్యా. ప్రజలకు చెప్తున్నాను, ఓట్లు వేయకుండా పర్లేదు కానీ రాష్ట్రాన్ని ఒక చేతులు పెట్టి ఆగం చేయకండి. ఏ నాయకుడు లేకుండా మనం బతకలేమా? నాయకుడే చేంజ్ చేస్తాడు, ఏమైనా చేసేది ఉందా? రాష్ట్రాన్ని ఆగం చేసుడు తప్ప. దయచేసి ఈ ఫ్రీ బస్సులు కూడా పెట్టి దండగే. దీనివల్ల చాలా కుటుంబాలు నష్టపోయాయి. ఇది ఎవరికి అవసరం లేదు. మహిళలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మా డబ్బులతోటి మేము టికెట్లు కొనుక్కోలేమా, ఎందుకంత ఇబ్బంది పాలనుకుంటా మహిళల వ్యతిరేకత చేస్తున్నారు. కాబట్టి ఈ ఫ్రీ బస్సు తీసేసి విద్యార్థులకు ఏదైనా లాభాలు చేసేటట్టు చేయండి, లేకుంటే ప్రభుత్వాన్ని కూడా బిక్కుని ఉండి అంతే ఇక.